ఫ్రెండ్స్, మధ్యాహ్నం 1:30 అవుతున్న టైము. తిరుపతికి భోజనానికి వచ్చాం. భోజనం చేయడానికి ఒంగోలు నుంచి తిరుపతికి వచ్చాము ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ప్రస్తుతం తిరుపతిలో ఉన్నాము. టైం వచ్చి 1:46. తిరుపతికి భోజనానికి ఎందుకు వచ్చాం ఏంటనేది భోజనం చేసిన తర్వాత మీతో వివరంగా మాట్లాడతాం. ఓకేనా? మేమైతే దమ్ బిర్యానీ, వదినోళ్ళు వచ్చేసి ఏంటన్నా వెజ్ బిర్యానీ, అన్నయ్య వెజ్ బిర్యానీ, అది కూడా వెజ్ బిర్యానీనా? ఫ్రైడ్ రైస్, చికెన్ వచ్చి ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, గిన్నె చూపి. ఓకే. ఫ్రెండ్స్, భోజనం అయితే అయిపోయింది. ఒంగోలు నుంచి తిరుపతికి భోజనానికి ఎందుకు వచ్చామంటే, అరే ఒంగోలు తినొచ్చు కదా, లేదా ఇంట్లో చేసుకొని తినొచ్చు కదా, భోజనానికి తిరుపతికి రావాలనుకుంటున్నారా? లేదు ఫ్రెండ్స్, అన్నయ్య వదిన బెంగళూరు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మనం ఒంగోలు టు బెంగళూరు ట్రావెల్ చేస్తున్నాం. ఎంత అభిమానంతో తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్. ఒంగోలు నుంచి బెంగళూరు వరకు మా ట్రావెలింగ్, మా విశేషాలు, మన హ్యాపీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇదిగోండి, హ్యాపీ ఫ్యామిలీ లేడీస్ వచ్చేసారు. వదిన కొద్దిగా ఫేస్. భోజనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక కదులుతున్నాం. ఇక్కడ దాకా ఎందుకు భోజనానికి వచ్చామనేది చెప్పాను కదా. అన్నయ్య వదిన బెంగళూరు తీసుకెళ్తున్నారు. ఇంకా ఇక్కడి నుంచి వీడియోస్ మొత్తం ప్రతి అప్డేట్ మీకు వస్తూ ఉంటుంది. మీరు చూడండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏందమ్మా ఏంది నువ్వు ఏసీనా అంటున్నావు కదా? ఏ అసలు బయట నాన్న కిటికీ తీసి డ్రైవింగ్ చేసేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. ఏ చెట్లలో? ఇటు సైడా? ఉంటాయి. తిరుపతి కదా మొత్తం. చూడు ఎక్కడ ఉంది చూడమ్మా పులి. స్కాన్ చేయి మొత్తం కొండంతా స్కాన్ చేయి. రోబో దా చైతన్య 5.0 వర్షన్. అటైతే చెత్తారు వచ్చింది చైతన్యకి. మంచి పాట. మీ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి, కాలేజీ స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్ కాబట్టి మీ ఇద్దరు. ఏరా మామ నువ్వు నా గుండెకాయ అంటుంది. మీరే పాడండి. మీరే ఏదైనా ఒక అక్షరంతో స్టార్ట్ చేయండి. అన్నయ్య ఒక మంచి సాంగ్, కన్నడ కానీ మలయాళం కానీ తెలుగు కానీ ఏదైనా ఒక సాంగ్ స్టార్ట్ చేసి లాస్ట్. ఇంకా ఉంది పాట. మనసేదో శృతి పోతుంది. శృతి కాదు, శృతి పోయి శృతి కొట్ట.
నేను అందుకే ఫస్ట్ స్టార్టింగ్ బావా నువ్వు టెంకాయ కొట్టు గుమ్మడికాయలు కొడతారు అని చెప్పా. ఇట్లా కొంచెం చెప్తాం కనిపించలేదు నేను మా దగ్గర. ఇప్పుడు అన్నయ్య ఉన్నాడు తెలుసా, ఎవరు శంకుస్థాపన చేస్తే బిల్డింగ్ నెట్ కడతాను వాళ్ళు ముందు పాట మొదలుపెట్టి నేను స్టార్ట్ చేయాలి కదా. స్టార్ట్ చేస్తాను మేము అనుకుంటున్నాం. అన్నయ్య నువ్వు స్టార్ట్ చేయవు మంచి సాంగ్, అది కన్నడ కానీ మలయాళం కానీ తెలుగు కానీ ఏదైనా సరే. మలయాళం పాడండి. హిందీ వచ్చేది చిన్నగా ఒక రాగం అందుకో అన్నయ్య, ఒక లైన్ అన్నా. జేసుదాస్ గారి ఫ్యాన్ మీరు. ఒక్క సాంగ్ మొదలు పెట్టారంటే వాళ్ళకి ఇంకా వాళ్ళు గుమ్మడికాయలు డీజే 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 చైతన్య. చేదు వెనకున్న 4వ గదిలోకి మటుకు పోవాకండి ఎప్పుడైనా సరే, ఎవరున్నా సరే లేకపోయినా సరే ఆ తలుపులు తెరవకండి. అంటే పోయి రేపు సాయంత్రం తెరిపిస్తాను చేత అక్కడ. ఏ పాట? పాట ఒకటే మన ఇరికిచ్చేసారు అటు ఇటు చేసి ఫ్రెండ్స్, నాకు ఇరికట్ల పెట్టేశారు. జగమంత కుటుంబం మనది, ఏకాకి జీవితం నాది. పాట పాడమంటారు. సారీ కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. అక్కడి నుంచి నాకు రాదు, ఆ లైన్ ఇంకా రాదు, ఫస్ట్ లైన్ దీంతన మ్యూజిక్ కూడా మేమే ఫ్రెండ్స్. రాజ్కోటి, మామూలు కోటి, ఇంకో కోటి, హైదరాబాద్ కోటి అన్ని మేమే. ఆరు 15 అవుతుంది. కర్ణాటకలో అడుగు పెట్టేసాం, ఎంట్రన్స్ అయిపోయాం. ఇదిగోండి మైనింగ్, కేజీఎఫ్ గోల్డ్. కరెక్టేనాయా? ఇదిగోండి చూడండి బోర్డు. ఎక్కడెక్కడ నిహారిక కనిపించలేదు. నిహారిక ఫ్యాన్స్ అర్థమవుతారా? ఎందుకంటే నిన్నటి నుంచి కొత్త అమ్మాయి కనిపిస్తోంది. నిహారిక కాదు అక్క అనుకుంటారు. కర్ణాటకలో అడుగు పెట్టినప్పుడు కన్నడ మాట్లాడాలి. హాయ్ ఫ్రెండ్స్ అను, ಊಟ ಆಯ್ತಾ ಫ್ರೆಂಡ್ಸ್? ಕಾಫಿ ಆಯ್ತಾ? ಕಾಫಿ ಆಯ್ತಾ? ಊಟ ಆಯ್ತಾ ಫ್ರೆಂಡ್ಸ್? ಊಟ ಆಯ್ತಾ? ಕಾಫಿ ಆಯ್ತಾ? ಊಟ ಆಯ್ತಾ? కాఫీ ఆయితా అని అడుగు. ఊట ఆయితా? కాఫీ ఆయితా? మీరు వదిన నడుతున్నారా లేకపోతే కెమెరా మన వ్యవస్థ నడుతున్నారా? వదిన్ని కాదు, వ్యూవర్స్ని. ఎట్లా చూసి అడుగు. మీ ఫ్యామిలీని. ಊಟ ಆಯ್ತಾ? ಊಟ ಆಯ್ತಾ? ಊಟ ಆಯ್ತಾ? హాయ్ ఫ్రెండ్స్, ಊಟ ಆಯ್ತಾ? కాఫీ ಆಯ್ತಾ? ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್, ಊಟ ಆಯ್ತಾ? ಕಾಫಿ ಆಯ್ತಾ? ನಾವು ಬ್ಯಾಂಗ್ಳೂರಿಗೆ ಬಂದಿದ್ದೀವಿ. ನಾವು ಬ್ಯಾಂಗ್ಳೂರಿಗೆ ಬಂದಿದ್ದೀವಿ. ಬ್ಯಾಂಗ್ಳೂರಿಗೆ ಬಂದಿದ್ದೀವಿ. బెంగళూరు దొంగతనానికి వచ్చినట్టు చెప్పావు కదా. నేరుగా కేజీఎఫ్ లో దొరికితే ఏమన్నా దోచుకొని పోతాం. కేజీఎఫ్ లో దొరికితే ఏదైనా దోచుకొని పోతాం. అది వాటికి ఎందుకు తెలియదు. వచ్చేసాం ఫ్రెండ్స్. మన గ్యాస్ జస్ట్ ఓపెన్ పడేది. అందరికీ నమస్కార్. అంతవరకే వచ్చు. తర్వాత భాగం ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಎಲ್ಲರೂ? ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಎಲ್ಲರೂ?
ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಎಲ್ಲಾರು? ಚೆನ್ನಾಗಿತಿ ಎಲ್ಲಾರು ಮೈ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂಡ್ ఫ్యామిలీస్ మెంబర్స్. కాఫీ అయితా కాఫీ అయితా రీ రికార్డింగ్ వస్తుంది, మీరు అర్థం చేసుకోవాలి. ఏంది లైట్ ఇన్నా? ఏదో లైట్ వేస్తుందంట, ఆపుతుందంట ఫ్రెండ్స్. తనుజ నువ్వు కనపడలేదు. జాంకాయ తింటాం ఫ్రెండ్స్, స్నాక్స్ టైం అనమాట. అక్క జాంకాయలు సప్పకున్నాయి కదా. పుదీనా అక్కడ లైట్లన్నీ ఏంది అది పుదీనా? ఏమో చిన్న చిన్న చెట్లు. అవునా? పంటకా? ఓకే ఓకే ఓకే. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఏమైనా ఐడియా ఉంటే అన్న మనం ఇప్పుడు కరెక్ట్గా ఎక్కడ ఉన్నాం? కోలార్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. మేము ఇక్కడ పంట వేస్తున్నారు, నైట్ చెట్లకి లైట్లు వేస్తున్నారు చూడండి, మీరు గమనిస్తున్నారుగా. అది ఏంటనేది ఒకవేళ మీకు తెలిస్తే మాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ఫ్రెండ్స్. చూడండి, అంతా దగ్గర దగ్గర 1 ఎకరా ఉంటుంది, మొత్తం లైట్స్ అవి. ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసాం. అన్నయ్య ఉండే ఏరియాకి, వదినమ్మ ఉండే అపార్ట్మెంట్కి. టైం అయితే 7:58 అవుతుంది ఫ్రెండ్స్. చైతన్య ఫుల్ కోమలో ఉంది, స్లీపింగ్లో ఉంది. సేపు అడిగి అడిగి ఇప్పుడు పాపం నిద్రపోయింది. గేట్ ఎక్కడ గేట్ ఎక్కడ గేట్ ఎక్కడ అడిగి. రాము గురించి ఫోన్ చేసినారా సుక్మా? వదిన, రాముకి ఫోన్ చేశాను. తినిందా? చెప్పా. ఫ్రెండ్స్, ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను. రాము గారిని అయితే తీసుకురాలేదు, ఎందుకంటే ఈ సిటీలో మనం బయటికి వెళ్ళాలన్నా లేకపోతే వాడిని అక్కడి నుంచి తీసుకురావాలన్నా తీసుకురావచ్చు, కానీ మళ్ళీ తీసుకుపోయేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. అందువల్ల వాడికి అన్నీ అక్కడ భోజనం కానీ అన్నీ ఏర్పాట్లు చేసి ఇంటి దగ్గర మేము వచ్చాము నలుగురమే. వదిన, అన్నయ్య మొత్తం కలిపి 6 మంది వచ్చేసాం. రాము గడికి ఇంటి దగ్గర ఇబ్బంది ఏం లేదు అని సెట్ చేసి వచ్చాం ఫ్రెండ్స్. వాడి ఇక్కడికి వచ్చి పాపం వాడి ఇబ్బంది పడుతుంటే మేము ఇబ్బంది పడి చూసి చాలా బాధ వేస్తుంది. మీకు తెలియదేం కాదు. అదిగో వెళ్ళిపోయింది, ఇల్లు వచ్చేసింది. గేటు అమ్మాయి అంత పెద్ద చూడు, వచ్చిందిరా గేటు. చేదు గేట్ వచ్చేసింది, గేట్ వచ్చింది, ఇల్లు ఉరకబెడతా ఉంది. బావా ఎలుక వచ్చింది, ఎలుకి కాపులోకి వచ్చేసింది అనాలి. లేరా చేతు, ఇల్లు వచ్చేసింది. చేతునా టైర్డ్ అయిపోయినావా? బాగా టైర్డ్ అయిపోయినావా? పొద్దున ఎక్కినది పాపం, బాగా టైర్డ్ అయిపోయింది పాపం. కాళ్ళన్నీ నీరుకుపోయినది. అదే బయటికి పోయినాక అదే నిజమే. అందరికి కానీ
సైడ్ గేట్ వచ్చిందా గేట్